వెల్కమ్ బ్యాక్. ప్రతిసారి ఎన్నికల సందర్భంగా పాత బస్తీలో కర్ఫ్యూ వాతావరణం నెలకొని ఉండేది. అందుకు భిన్నంగా ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో చార్మినార్ తదితర ప్రాంతాల్లో ప్రజలు యథావిధిగా షాపింగ్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. వారి పనులు వారు చేసుకుంటున్నారు. ఇక అక్కడి పరిస్థితి గురించి మా క్రైమ్ రిపోర్టర్ కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అంటే చార్మినార్ ఓల్డ్ సిటీ దాదాపు అన్ని డివిజన్లలోనూ అసలు ఎన్నికల సరళ ఎలా ఉంది, పోలింగ్ సరళ ఎలా ఉంది, అలాగే ఎంత శాతం పోలింగ్ నమోదైంది, ప్రస్తుతం చార్మినార్ ప్రాంతాల్లో అసలు సందడి ఎలా ఉంది? రమణబాబు, ప్రస్తుతం ఈ చార్మినార్ పరిధిలోకి వచ్చే సౌత్ జోన్ ప్రాంతంలో కేవలం ఇప్పటివరకు 40 నుంచి 40% మాత్రమే ఓటింగ్ సరళి జరిగింది. అయితే ఉదయం 7 గంటల ప్రాంతంలో ఇక్కడ మందకొడిగా ఈ ఓటింగ్ ప్రారంభమైంది. అయితే 10 గంటల తర్వాత ఈ ఓటింగ్ అనేది సరళి అనేది గణనీయంగా పెరుగుతూ వచ్చింది. అయితే యాకత్పుర సౌత్ జోన్ పరిధిలోకి వచ్చే యాకత్పుర, బహదూర్పుర, చాంద్రనగుట్ట, చార్మినార్ ఈ ప్రాంతంలో ఓటింగ్ శాతం చాలా స్వల్పంగా ఉన్నది. అయితే యాకత్పురాలో ఇప్పటివరకు 30% మాత్రమే పోలింగ్ జరిగింది. అయితే బహదూర్పురాలో 35%, అలాగే చాంద్రనగుట్టలో 35 నుంచి 50 మధ్యలో ఈ ఓటింగ్ శాతం జరిగిందని చెప్పి ఎన్నికల అధికారులు చెప్పడం జరిగింది. అయితే చార్మినార్లో అత్యంత స్వల్పంగా 25 నుంచి 30% మాత్రమే ఈ ఓటింగ్ జరిగిందని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే ఇటు హుస్సేనియాలం తర్వాత లాల్ దర్వాజా, అలాగే వట్టేపల్లి ప్రాంతంలో స్వల్ప సంఘటనలు మినహా పోలింగ్ మొత్తం ప్రశాంతంగా సాగుతోంది. అయితే ఇదిలా ఉంటే ఈసారి ఓటింగ్ శాతం పూర్తిగా పడిపోవడం వల్ల ఇటు అభ్యర్థులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ మొత్తం పాత బస్తీ పరిసర ప్రాంతంలో చూస్తే పురుషుల కంటే మహిళల ఓటింగ్ సంఖ్యనే అధికంగా ఉన్నది. అయితే పురుషుల సంఖ్య కంటే మహిళల ఓటింగ్ సంఖ్యనే అధికంగా ఉంది. అయితే ఎప్పుడు ఎన్నికల వాతావరణం వచ్చినా పాత బస్తీ ప్రాంతం అట్టుడికిపోయేది. ఈ ప్రాంతం మొత్తం కర్ఫ్యూగా తలపించేది. అయితే జనాలే కానీ ఇక్కడికి చార్మినార్కు సందర్శకులు రావాలన్నా భయపడేవారు. అయితే రాని పరిస్థితి మొత్తం మారిపోయింది. ఈసారి ఎలక్షన్ అంటే కనీసం ఇక్కడ చార్మినార్ పాత బస్తీలో ఏ ప్రాంతం చూసినా మనము అసలు ఓటింగ్ జరుగుతున్నదన్న ఈ ప్రక్రియ అనేది ఎక్కడ కనిపించడం లేదు. మొత్తం యథావిధిగా షాపింగ్లు అలాగే కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే ఈరోజు హాలిడే ఇవ్వడంతో ఇటు చార్మినార్ల సందర్శకులు కూడా తాకిడి పెద్ద ఎత్తున పెరిగింది. అయితే అలాగే ఈ చార్మినార్కి వచ్చిన సందర్శకులు కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పండి, ఇక్కడ ఓటింగ్ జరుగుతుంది కదా, ఓల్డ్ సిటీలో ఎప్పుడు ఏం జరిగినా గొడవ జరుగుతుంది అంటారు. మీరు ఈ చార్మినార్ విజిట్ చేయడానికి ఎందుకు అంటే చెప్పారు, చాలా జనరల్గా చెప్తారు, టెన్షన్ క్రియేట్ అవుతుంది, ఏదో ఒకటి అవుతుంది అని. కానీ అట్లాంటి సిచ్యువేషన్స్ ఏం లేవు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే పబ్లిక్లో అవేర్నెస్. రాజకీయ నాయకులు వస్తుంటారు, వెళ్తుంటారు, ఇవన్నీ ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. పబ్లిక్లో అవేర్నెస్ రావడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది ఒక ఎఫెక్షన్ ఇక్కడ మనకు పడుతుంది. అయితే రమణబాబు, ఇక్కడ ఉన్న సందర్శకులను ఎవరిని చూసినా మాత్రం ఎవరికి భయం అనేది లేదని ప్రజల్లో అవగాహన చాలా వచ్చిందని, ముఖ్యంగా పోలీసులు తీసుకుంటున్న ఈ కట్టుదిట్టం ఏర్పాట్ల మీద ఎలాంటి గొడవలు జరగని ముందుగా తమకు తెలిసినందుకు కారణంగానే తాము ఎలాంటి భయం లేకుండా తమ పిల్లల్ని తీసుకొని ఈ పర్యాటక ప్రాంతమైన చార్మినార్ రావడం జరిగిందని చెప్పారు. అయితే మరో పక్కన ఇక్కడ అభ్యర్థులు మాత్రం ఓటింగ్ శాతం తగ్గడంతో కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి 2 గంటల్లో ఈ ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. రమణబాబు, థ్యాంక్ యూ కృష్ణ.